హాయ్ అండి, అందరికీ నమస్కారం. చెప్పాను కదండి, ప్రతి ఆడపిల్ల ఎప్పుడు సంతోషంగా ఉంటుందంటే తన వాళ్ళు ఎప్పుడు తనకు అండగా ఉండి తోడుగా నిలబడి ఉంటారో, ఎప్పుడు భరోసా ఇస్తారో, నీకు నేను ముందుంటాను, నీ వెనకాలే నేను ఉంటాననేసి ఇస్తారో అప్పుడే హ్యాపీనెస్ అనేది చాలా బాగుంటుందండి ప్రతి ఆడపిల్లకి. మెట్టినింట్లో కూడా అలానే ఉండాలి. పుట్టినింట్లో ఎలా సపోర్ట్ ఉంటుందో మెట్టినింట్లో కూడా అలానే సపోర్ట్ ఉండాలి. మీకోసం ఒక చిన్న మినీ లాగండి మా పొలాలు చూపిస్తాను. హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చెప్పాను కదా మా పొలం అయితే చూపిస్తానని చెప్పాను కదా ఫ్రెండ్స్. చూసేద్దాం మా పొలం ఎలా ఉందనేసి అని. ఎప్పటి నుండో చెప్తున్నాను కదా, అత్తమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసి 4 days అయితే అవుతా ఉంది. నేను చూపించేస్తాను మా పొలము మొత్తం, మామిడి తోట అంతా కూడా చూపిస్తాను ఫ్రెండ్స్. ఏమ్మా ఎందాక ఏం పనే? కాయలు కూడా అంత చూపిద్దామంటే ఏం పని మామా? హాయ్ అండి, ఇప్పుడే పొలం దగ్గరకు వచ్చాం కదా. ఫస్ట్ లాగ్ అయితే చూపిద్దామనేసి అనుకున్నాను నేను మా పొలం దగ్గరకు అయితే వచ్చి. ఇదైతే సీతాఫలం కదా, రామాఫలమా? ఇది సపోటా చెట్టు అంతా నారు పోసారు. ఇంకా నాట్లయితే వస్తున్నాయి కదా ఫ్రెండ్స్, ఇంకా నాట్లయితే వస్తున్నాయని చెప్పేసి నారైతే పోస్తున్నాం పొలంలో. చాలా చాలా బాగుంటుంది పొలం దగ్గర. అసలు పొలం దగ్గర ఉండాలంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, అసలు ఇంటి దగ్గర కన్నా. చూడండి ఫ్రెండ్స్, నారుకైతే పోసేసాము. అంటు మామిడికాయలు కూడా అయిపోయినాయా? ఏమన్నా ఒక దగ్గర ఉన్నాయి, చిన్న కాయలు కూడా ఇవి ఉన్నాయా కాయలు? అవి ఒకరంతా. హాయ్ అండి, చూపిస్తారండి. ఈ ఎండాకాలం కదా, ఈ ఎండాకాలం అయితే అరటి చెట్లు చూడండి ఎలా ఎండిపోయాయో, బాగా ఎండిపోయాయి. చాలా గుబురుగా అయితే చాలా బాగునింది. ఇది మా మోటార్ అండి. మోటార్ ఇక్కడైతే మేము వేసేసుకున్నాం. మోటార్ అయితే మాత్రం ఇంకా పొలానికి అయితే నీళ్ళు అయితే పారాలి కదా, అందువల్ల అని చెప్పేసి మోటార్ అయితే వేసుకున్నాము. ఇదో అక్కడ కూడా ఉంది చూడండి, అరటి చెట్లు అయితే ఉన్నాయి కదా ఫ్రెండ్స్. మా జామ చెట్టు మేము ఎప్పుడు మేమైతే మాకు అంటారు కదండి ఇంటి దేవుడు అనేసి అంటారు కదా, మేమైతే మా పొలం దగ్గర ఇంటి దేవుడికి అయితే పెట్టేసుకుంటాము. చూడండి, ఈ చెట్టు ఏమంటే మామిడి చెట్టు, అంటే మామిడి చెట్టు అనేసి అంటారు కదా. మామిడి చెట్టుకైతే మేమైతే ఇక్కడైతే మా దేవుడికైతే ఇక్కడ మేము పెట్టుకుంటామండి. ఆదివారం అయితే మాకు బ్రాహ్మణ మునీశ్వరుడు, ఆదివారం అయితే చాలు మేము మా దేవుడికైతే పెట్టుకుంటాము. మా పొలంలోనే మేము మా దేవుడికైతే ఈ విధంగా అయితే పెట్టేసుకున్నాము. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, అసలు ఇంటి దగ్గర కన్నా పొలం దగ్గర అయితే చాలా చాలా ఇష్టంగా ఉంటుంది, చాలా బాగుంటుంది. నాకైతే తెలిసినంతవరకు పొలంలోనే అసలు ఇక్కడనే కాపురం ఉంటే బాగుండేమో అనేసి అనుకుంటాను నేను. చాలా బాగుంటుందండి. మా జామ చెట్టు కూడా చూపిస్తాను నేను. కాయలు కూడా సరిగ్గా లేవండి, కాయలు కూడా సరిగ్గా లేవు. కాయలు అయితే ఉన్నాయి కానీ పైన అయితే ఉన్నాయి కాయలు, మరి పైన అయితే ఉన్నాయి. నేనైతే కొత్తగా ఏదో చూపిస్తాననేసి అనుకోవద్దండి, నేను చూపించాలనేసి అనుకున్నా మా పొలం దగ్గర ఎట్లనేసి అని చెప్పేసి. మునగ చెట్టు అయితే బాగా ఇదంతా ఎండిపోయింది. ఇప్పుడైతే ఎగురు పెడతా ఉంది మునగ చెట్టు. చూడండి మొత్తం ఎండిపోయింది. ఎండకైతే ఆ విధంగా ఉంది. ఎండ అయితే అసలు బీభత్సంగా ఎండ కాస్తూ ఉంది. అక్కడ ఉంది కదండి, అదైతే మాత్రము కిచ్చిలి చెట్టు. అది ఇంకేం ఫ్రెండ్స్, ఎండాకాలం కదా, అసలు ఏం అంత ఇదిగా ఏం లేదు.
ఓకే బాయ్ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.